క్రిస్టియానో రొనాల్డో. ఈ పేరు తెలియని వాళ్ళుండరు. ప్రపంచంలోని గొప్ప అథ్లీట్లలో ఒకడు. అయితే ఈరోజు మనం మాట్లాడబోయేది అతని టాలెంట్ గురించి కాదు, అతని విజయం వెనుకున్న ఒక బ్లూ ప్రింట్ గురించి. అసలు అంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది, దాని వెనుకున్న ఆ సిస్టమ్ ఏంటి, దాన్నిప్పుడు డీకోడ్ చేద్దాం. అసలు గొప్పతనం అనేది పుట్టుకతో వస్తుందా, లేకపోతే దాన్ని మనం కష్టపడి నిర్మించుకుంటామా? ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో వాళ్ళకి టాలెంట్ ఉంది, పుట్టుకతోనే వచ్చేసింది అని. కాని రొనాల్డో కథ చూస్తే ఈ నమ్మకం పూర్తిగా తప్పని అర్థమవుతుంది. ఇది చూడండి, ప్రజలనుకుంటారు రొనాల్డో టాలెంట్తో పుట్టాడని. కాని నిజమేంటంటే అతను ఆకలితో, భయంతో, ఒక రకమైన ఆవేశంతో పుట్టాడు. అంటే అతని గొప్పతనానికి పునాది సుఖం కాదు, కష్టం. ఆకలి, భయం ఇవే అతన్ని నడిపించాయి. సో అతని సక్సెస్ అనేది కేవలం టాలెంట్ వల్ల వచ్చింది కాదు, దాని వెనుక ఒక పక్కా సిస్టమ్ ఉంది. ఆ సిస్టంకి పునాదులు ఎక్కడ పడ్డాయో తెలుసా? అతని బాధాకరమైన బాల్యంలో. ఆ పునాదులేంటో ఇప్పుడు చూద్దాం. అతని డిసిప్లిన్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం అతని పట్టుదల వెనుక ఉన్న కష్టాలను చూడాలి. అసలు అతన్ని ఒక ఫైటర్గా మార్చిన ఆ పరిస్థితులేంటి, అవి తెలిస్తేనే అతని మైండ్ సెట్ మనకర్థమవుతుంది. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. 1985లో పోర్చుగల్లో తీవ్రమైన పేదరికంలో పుట్టాడు. కేవలం 12ఏళ్ల వయసులో ఫుట్బాల్ కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా లిస్బన్కు వెళ్ళిపోయాడు. 15ఏళ్ల వయసులో కెరియర్నే ముగించేసేంత పెద్ద గుండె సమస్య వచ్చింది. అర్జెంట్ సర్జరీ చేశారు. ఇక 20 ఏళ్ల వయసులో తాగుడికి బానిసై తండ్రి చనిపోయాడు. ఆలోచించండి, ఇన్ని కష్టాలు ఒకే వ్యక్తికి వస్తే ఏమవ్వాలి? కుంగిపోవాలి. కాని ఇవే అతన్ని ఒక ఉక్కు మనిషిలా మార్చాయి. నేను బెస్ట్ అవ్వడం మా నాన్న ఎప్పుడూ చూడలేదు. ఈ మాటలో ఎంత బాధుందో కదా! ఆ బాధే అతనికి పట్టుదలగా మారింది. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అవ్వాలనే కసిని పెంచింది. ఆ నొప్పి అతనితో జీవితాంతం ఉండిపోయింది. ఓకే, ఇప్పుడుదాకా పునాదుల గురించి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అతని సక్సెస్ వెనుక ఉన్న ఆ డిసిప్లిన్ బ్లూ ప్రింట్ ఏంటి, అసలతన్ని గొప్పవాడిగా మార్చిన అలవాట్లేంటో వివరంగా చూద్దాం. ఇవిగో, ఇవే ఆ బ్లూ ప్రింట్ సీక్రెట్స్. మొదటిది, అస్సలు ఆల్కహాల్ ముట్టుకోడు. ఎందుకంటే అతని తండ్రి చనిపోయింది దానివల్లే. రెండవది, హాలిడేసొచ్చినా, ఆఫ్ సీజన్ అయినా ట్రైనింగ్ అస్సలు ఆపడు. అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తను ఇంకా కష్టపడతాడు. ఇక తననెవరైనా విమర్శిస్తే దాన్ని ఫ్యూయల్గా మార్చుకుంటాడు. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లు కాదు, ఇదొక సిస్టమ్. ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడే ఉంది అసలైన లాజిక్. రొనాల్డో నమ్మేది మోటివేషన్ని కాదు, డిసిప్లిన్ని. ఎందుకంటే మోటివేషన్ అనేది మన మూడ్ని బట్టి ఉంటుంది. ఈరోజు ఉంటుంది, రేపుండదు. కాని డిసిప్లిన్ అలా కాదు. మన మూడ్ ఎలా ఉన్నా సరే చెయ్యాల్సిన పనిని చెయ్యడమే డిసిప్లిన్. అది ఒక సిస్టమ్, అదెప్పటికీ మనతోనే ఉంటుంది. మరింత డిసిప్లిన్గా ఉంటే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. 5 సార్లు బ్యాలన్ డోర్ అవార్డ్ గెలుచుకున్నాడు. అంటే 5 సార్లు వరల్డ్ బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు. ఇదంతా అతని సిస్టమ్, అతని డిసిప్లిన్ వల్లే సాధ్యమైంది. అందుకే తనే అంటాడు, హార్డ్ వర్క్ లేని టాలెంట్ వేస్ట్ అని. సింపుల్. ఎంత టాలెంటున్నా దాన్ని ప్రతిరోజూ కష్టపడి మెరుగుపరుచుకోకపోతే దానికి విలువే ఉండదు. ఇదే అతని ఫిలాసఫీ. సరే, ఇదంతా రొనాల్డో గురించి. మరి ఈ సిస్టమ్ని మన జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలి? ఫుట్బాల్ ఫీల్డ్లో అతను వాడిన ఈ సూత్రాలని మన పర్సనల్ గోల్స్కి, మన కెరీర్కి ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి, రొనాల్డో తన ఫుడ్ క్యాలరీలను లెక్క పెట్టుకుంటాడు. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఎన్ని గంటలు చదివామో లెక్క పెట్టుకోవచ్చు. అతను సీరియస్గా రికవరీకి టైమిస్తాడు. మనం కూడా సీరియస్గా రెస్ట్, రివిజన్కి టైమివ్వాలి. అతను యావరేజ్గా ఉండటాన్ని అసహించుకుంటాడు. మనం కూడా యావరేజ్ రిజల్ట్స్తో సరిపెట్టుకోకూడదు. చూసారా, అతని మైండ్ సెట్ని మన లక్ష్యాలకి ఎలా మార్చుకోవచ్చో. సో ఇక్కడ మన కోసం ఒక సింపుల్ 5 స్టెప్ బ్లూ ప్రింట్ ఉంది. 1, రోజుని బలంగా మొదలుపెట్టండి. లేవగానే మొదటి గంట ఫోన్ పక్కన పెట్టేయండి. 2, మీ ముఖ్యమైన పని కోసం టైం బ్లాక్ చేసుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. 3, మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చెయ్యండి. 4, యాక్టివ్గా రికవర్ అవ్వండి, అంటే బ్రేక్స్, వాక్స్ లాంటివి. 5, నెక్స్ట్ డే ఏం చెయ్యాలో ముందు రోజే ప్లాన్ చేసుకోండి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు, కన్సిస్టెన్సీ అదే వస్తుంది. దీన్నే మనం ఎగ్జామ్స్ భాషలో చెప్పాలంటే, డిసిప్లిన్ లేని టాలెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంది. కాని టాలెంట్ లేకపోయినా డిసిప్లిన్ ఉంటే ఎగ్జామ్ క్లియర్ చెయ్యొచ్చు. ఇది అక్షరాల నిజం. ఓకే, ఇప్పటిదాకా మనం సిస్టమ్,
డిసిప్లిన్ గురించి మాట్లాడుకున్నాం, కాని వీటన్నిటి వెనుక అతన్ని ప్రతిరోజూ నడిపించే అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, ఆ చివరి రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు మోటివేషన్ కేవలం గెలవాలనే కోరిక కాదు, అది మళ్లీ పేదవాడిగా ఒక యావరేజ్ వ్యక్తిగా మిగిలిపోతానేమో అన్న భయం. అవును, అతని గతం కేవలం ఒక స్టోరీ కాదు, అదే అతని ప్రెజెంట్కి ఫ్యూయల్. ఆ పేదరికం, ఆ కష్టాలు మళ్ళీ వెనక్కి వెళ్లకూడదనే భయమే అతని రోజూ పరిగెత్తిస్తుంది. అందుకే అంటారు, రొనాల్డో సక్సెస్ని వెంటాడట్లేదు, అతను తన గతం నుండి పారిపోతున్నాడు అని. అంటే అతను పరిగెడుతోంది గెలుపువైపు కాదు, ఓటమి నుండి, తన గతం నుండి, దూరంగా. అతని కథని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేసే వాక్యమిది.